మేము వచ్చాం, మేము ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ అసలు ఆ జోకర్లను చూడాలని చాలా ఆశగా ఉంది మాకు. మరి ఆ జోకర్లను రమ్మందాం. మాకు కూడా చూడాలని ఉంది. రమ్మనండి. చాలా హ్యాపీగా ఉందబ్బా, ఎందుకంటే ఈ షో కోసం మేనేజర్లు ఫోన్ చేయగానే ఓకే చెప్పి మేనేజర్లను జోకర్ చేశారు. తర్వాత డైరెక్టర్ మేము చాలా సూపర్ ఎరక్కొడతామని ఆయన జోకర్ చేశారు. చివరికి వీళ్ళు జోకర్లే. లేకపోతే అన్న ఇన్ని రోజులు మనల్ని జోకర్లా చూసారు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళే జోకర్లు అయ్యారు. బా నేను చెప్పింది ఇటు మళ్ళీ అటు తిప్పి చెప్పాడు. నందు ప్రేమ రంజిత్ ఏం చెప్తాడు విందాం. సో ఇప్పటి నుంచి అన్న బాగా ఫోకస్ చేసి ఈ ఎపిసోడ్కి వెళ్ళండి. పండుగ చేసినట్టు ఫోకస్. ఓకే ఇవన్నీ కాదు. ఏంటి ముగ్గురు వచ్చారు మీతో లేరి? మిమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చిన మీ మేకర్స్ అంటే మీ మాస్టర్ లేరి, వాళ్ళని రమ్మనండి ఫస్ట్. కవిత్వాలు అందరూ చెప్పి పొగిడారా మమ్మల్ని? ఒక్క కవిత్వం చెప్పి అందరిని సర్దుకోమన్నారు కదా, ఇది కూడా మీరు అడ్జస్ట్ అయిపోండి. వచ్చిందండి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? గెలుస్తానేమో షూ ఇప్పుతావు, షర్ట్ ఇప్పుతావు. మొన్ననే ఓడిపోయి అరగుండుతో వచ్చావు, ఈసారి పెట్టుకున్నావు అనుకో ఫుల్ గుండుతో వస్తావు. అర్థమైందా? ముందు డాన్స్ చేయి ఫస్ట్. హలో ఏంటి ట్రెండింగ్ ఇక్కడ? సరే చూద్దామంటే ఏంటి? ఇలాంటి ట్రెండింగ్ నేనే ఫస్ట్ చూసా. ఇదేంటి ఎప్పుడు వచ్చామనేది కాదు, ట్రెండింగ్ వచ్చిందా లేదా? నీ ట్రెండింగ్ ఓన్లీ వారం రోజులు, నా ట్రెండింగ్ నెల రోజులు. హలో, ఈసారి ఓడిపోయి ఉండొచ్చు, నెక్స్ట్ టైం మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, అక్కడ డాన్స్ చేస్తా. మా డోర్లు తెరిచే ఉంటాయి, మీరు ఎప్పుడైనా వచ్చి డాన్స్ చేయొచ్చు. అయిందా? బాగైందా? అది మీ వాళ్ళు డాన్స్ చేస్తే అరుపులే, మందరు డాన్స్ చేస్తే మెరుపులే. ఎలా చెప్పావు తెలుసా? అరుపులే, మెరుపులే, మలుపులే. సరే ఈ లోపు ఒకసారి జోకర్ లాగా వచ్చారు కాబట్టి కాసేపైనా మమ్మల్ని నవ్వించాలి కదండి వచ్చి. సో జోకర్ లాగా ఏదైనా యాక్ట్ చేసి నవ్వించాలా నిన్ను? నవ్వించండి మమ్మల్ని. మేము ఎందుకు వచ్చాం అనుకున్నాం? మీరు జస్ట్ జోకర్ గెటప్ గా అలా అయిపోతే మనోడు ఇంటర్ లో ఉన్నప్పుడు వేమన గెటప్ వేసాడు. సూపర్. మన బ్యూటిఫుల్ గర్ల్స్ జోకర్స్ గా మారిపోయి వచ్చారు. వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మా బాయ్స్ లో చాలా కఠినంగా ఉండేది ఈడేడు, ఎప్పుడు నవ్వడు. కాబట్టి ఈయన్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో నవ్విస్తే మేము వాళ్ళ జోకర్స్ అని అప్పుడు రమ్మను. ఓకే, ఫస్ట్ మన జూనియర్ నాకు మా రానన్న మాన్సి. యా డాన్స్ కాదమ్మా, నవ్వుపియాలి. ఓ అది కామెడీ డాన్సా? నా కామెడీ డాన్స్ అంటాను. నెక్స్ట్ నీకు ఒక రోజు ఉంటుంది, నువ్వు చేయాలి కామెడీ. సరే నువ్వు ఉండరా రే, నీకు ఇన్స్పిరేషన్ కోసం ఫస్ట్ శోభిత వస్తా. శోభిత ఎలా రారా? శోభిత నువ్వేం చేస్తావో తెలియదు, వీళ్ళు నవ్వించాలి. ఏం చేస్తావు? సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేసివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలు తీసయ్యకే నీ చీర కుంగుకే ముడివయ్యవే. నువ్వు శవానివా మనిషివారా? మా అందరికి నవ్వు వస్తుంది, నవ్వు రాదా నీకు? మాస్టర్ మీకు వచ్చింది కదా? నాకు వచ్చింది, నాకు నవ్వు వచ్చింది. ఇంటి మార్చేద్దాం ఫస్ట్. వీడికి ఏ ఫీలింగ్స్ లేవు, ఈ నవ్వడు, వీడు అసలు మనిషే కాదు. కూర్చోపోరా. అరే ప్రేమ రంజిత్ నువ్వురా, మైథిలి నువ్వురా. మైథిలిరా. 1 2 3 యాక్షన్. జన్మలో పాపమే నేను చేశాను.
వచ్చింది నవ్వు వచ్చింది కదా మరి నీ పాటకి నీకే నవ్వు వస్తే ఎలారా సరే నెక్స్ట్ ఏదేమైనా ఆదిత్య రామ్ కి జానుకి వీళ్ళిద్దరు బలం ఉంటదబ్బా. అది కరెక్ట్. ఓకే జాను ఆదిత్య రా. దా. రే నీకు నిజంగా నవ్వు వస్తే నవ్వు. రెడీయా సాంగ్. అది నవ్వు, అది నవ్వు. నువ్వు నవ్వించాలి కదా. మాస్టర్ నవ్వట్లేదు మాస్టర్. అరే నువ్వే నవ్విస్తే నవ్వుతాడు. ఏ ఎట్లా నవ్వు. నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నాయుడు పెద్ద జగపతి బాబు ఈ పాట వేస్తే గానీ నవ్వడు. నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. అభి మాస్టర్ చిట్టి మాస్టర్ నవ్వించాలి. మాస్టర్ మీరు వావ్, ఆయన మామూలుగా నవ్వుతూనే ఉంటాడు కదయ్యా. ఆయన నవ్వు కాదయ్యా, ఆయన ఫేసే అంత అది కాదు, కొంచెం ఇదిగో ఇలా నవ్వాలి. సీరియస్. రెడీ 1 2 3 గో. అన్నా నా చూసావా నాకు జనరల్ గా శేఖర్ మాస్టర్ ఎంత పాజిటివ్ అంటే ఆయన చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. అంత అద్భుతమైన మనిషి శేఖర్ మాస్టర్. మీరు చేసే ప్రతి పాట బ్లాక్ బస్టర్. మీ కొరియోగ్రాఫింగ్ మస్తు బ్లాక్ బస్టర్. టట్టా మా హన్సిక గారు గణేష్ మాస్టర్ గారి గురించి కూడా ఒక పాట. రంభా ఊర్వశి మేనకల దిగి వచ్చింది హన్సిక, కని విని ఎరుగని తారకల వరమయ్యింది దేవక, ఆశనే శ్వాసగా మార్చింది, ఊహలకు ఊపిరి పోసింది, గుండెనే కోవెల చేసింది, అందంతో ఢీ 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 కొట్టేసింది. ఒక్క గణేష్ మాస్టర్ కోసం కూడా ఒక పాట పాడండి. జై 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 గణేష మాస్టర్ గణేష, మీ జడ్జిమెంట్ చూసి నేను వచ్చి మెచ్చేసా. మాస్టర్ మీరంటే కంటెస్టెంట్లకు ఒకటే ఆశ, మార్కులే వేస్తారని మీ మీదే ధ్యాస. థ్యాంక్ యూ సో మచ్ బోలేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇదొకటి చెప్పాలి. జాను డెఫినెట్ గా మీకు మాట ఇస్తున్నా మాస్టర్ ఈ స్టేజ్ మీద. జాను డింగట్టి అని ఒక పాట కంపోజ్ చేస్తాను నేను. కానీ ఇప్పటి వరకు డీకి వచ్చిన వాళ్ళు డి మాత్రమే చేశారన్నా. మీరు పాడుతా తీగ పటాసు 2 చేశారు. ఎలాగూ మీ పాట వచ్చింది కాబట్టి అది కూడా ఒకసారి హమ్ చేయండి మమ్మీ కడుపులో. మీరు అక్కడికి వెళ్తే అరగంట రారా నాన్న. आपको ये शो के बारे में क्या अच्छा लगता है? ఈ మన హిందీలో చెప్పండి. ओके ये मस्त है शो. क्या कई तो इसमें है. अब क्या कहते ये यूट्यूब के वाले पूरे आए ना, हमारा जानू हो, अब रामू हो, मैं पूरे यूट्यूबर्स भी ये प्राइवेट सॉन्ग का है ना, पूरे सब जन आदमी. हाँ ये पूरे आको ये डी सेलिब्रिटी में डांस डालना, मैं बाहर दाको देखो मैं परेशान नहीं हूँ. कई तो उनके सॉन्ग हमें भी कंपोज करे ना. గొడవద్దు, అడిగిన దానికి చెప్పు, గొడవ ఎందుకు. आप 2 अच्छे या बुरे शब्द कहिए आदि के बारे में. आदि హైపర్ ఆది నీకసలే నచ్చదయ్యో సోది. అసలు ఆది మీద పాట పాడటానికి నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే మీరు ప్రాసల వీరుడు. మీకు గుర్తుందో లేదో ఆ మమ్మీ కడుపులో ఉన్న సాంగ్ హమ్ చేయమని పంపించాం మిమ్మల్ని. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిసన్ టు మీ వర్డ్ డ్యూడ్. నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో, దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా, నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్. అరే కంఫర్ట్ ఏరా నా కిక్కు, అది ఉన్నోడేరా యమలక్కు, ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు.
మామూలుగా మంది బుధవారం గురువారం వస్తుంది, మీ వరకు శుక్రవారం వస్తుంది.